హాయ్ హ్యాపీ గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్. ఎవరు మీరే మాట్లాడేది? వదిలేండి, నేను చెప్పను. నేను చెప్పను. ప్రసన్న. అయ్యో ప్రసన్న గారు, నేను ఇప్పటికి ఇద్దరు ఫోన్ చేస్తే మీరు ప్రసన్న గారే కదా అని అడిగాను. అందుకే ఇప్పుడు మీరని తెలిసినాక నేను చెప్పలా, మళ్ళీ వేరే వాళ్ళు అయి ఉంటారేమోనని. అందుకనే నేను చేసా, 2 సార్లు కలుసుకున్నాను. అవునా? అంటే మీకు ఫోన్స్ వచ్చినాయా? ఒకరి నుంచే ఫోన్ వచ్చింది. ఓకే ఓకే ఓకే. ఏంటండి సంగతులు? కాల్ చేయటం లేదు. ఎందుకు చేయట్లేదు? మొన్న నువ్వు వచ్చినప్పుడు చేశాను, నిన్న మెసేజ్ చేశాను. నిన్న చేశారా? నిన్న చేశారా? చేశా. ఓకే ఓకే. నండి తప్పు నాదిలేండి చూడకపోవడం. అవును, చూసాను మీ డి ఛానల్ బెస్ట్ ఫ్రెండ్. చూసారా? చూసాను. ఓకే. మరి ఎవరో మీ బెస్ట్ ఫ్రెండ్ మెర్సీ అట కదా? ఎవరు అండి మెర్సీ? తెలియదు నాకు. తెలియదు. అవును, ఎక్స్ప్రెషన్ ఇద్దరు కూడా ఏం తెలియనట్లు మెర్సీ కూడా. అంటే మేము ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా అట్లా తను ప్రోగ్రామ్కి వెళ్తుంది అన్నప్పుడు నేను వెళ్ళి అట్లా తీసాను, అంతేగాని ఇంకా అంతకుమించి ఏం లేదు. అవునవునవును, అదే కానీ అమ్మాయి ఎవరు నాకు తెలీదు. అవునవును, కరెక్ట్. అవునండి, నేను కూడా అదే నమ్మేశాను. అది కూడా అంటే నమ్మాలండి. నమ్మేశాం. మా రంగారావు చెరువు అదంతా తీశారు కదా, గాంధీ పార్క్. అవునండి. మాది ఒంగోలు, అమ్మ వాళ్ళది. అవునా? మరి గుంటూరు అత్తగారి. ఓకే అత్తగారి ఒంగోలు. ఓకే ఓకే ఓకే. ఈసారి ఒంగోలు వచ్చినప్పుడు మమ్మల్ని కలవాలి మరి. తప్పకుండా కలుస్తాను. ఓకే, మేము వెయిట్ చేస్తూ ఉంటాం. వీడియోలో కనిపించలేదు, అయితే చూడలేదు. వీడియోలో నేను లేనండి. అది మరి వీడియోలో లేకపోతే మేము ఎట్లా గుర్తుపడతాను చెప్పండి? అవును, అంతేలేండి. అంతే కదా? అంతే. మరి ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి చాలా ఉన్నాయి. అన్నిటికీ ఆన్సర్ చెప్పేశారు మ్యాక్సిమం, కాకపోతే అవి కరెక్టో రాంగో నాకైతే తెలీదు. ఏమేంటి అంటే ఒకటి వచ్చేసి మత్తు గాని మత్తు. అందరూ ప్రతి ఒక్కళ్ళు అదే ఆన్సర్ చెప్తున్నారు. మరమ్మత్తు, గమ్మత్తు, అంతే. ఇంకొకటి వచ్చేసి వరం కాని వరం. సవరం, క్షవరం, అన్నవరం కూడా వస్తుంది. ఓకే. ఇంకొకటి మనిషికి ముఖ్యంగా కావాల్సిన ఆభరణం ఏమిటి? ఓర్పు సహనం. ఓకే. ఇంకొక క్వశ్చన్ వచ్చేసి మనం ఇప్పుడు థర్మామీటర్లో పాదరసం ఉంటుంది కదా, ఇప్పుడంటే అది వరకు ఏం వాడేవాళ్ళు? ఏంటిది? ఆల్కహాల్. అది ఇదివరకు కరెక్ట్ గా రావట్లేదు అనేసి ఇప్పుడు పాదరసం అయితే యాక్యురేట్ గా వస్తుంది అని ఇది వాడుతున్నారు. ఇది వాడక ముందు ఆల్కహాల్ వాడేవాళ్ళు. ఓకే. కాదండి, మీకు క్వశ్చన్స్ పేపర్ లీక్ అయిపోయింది కదా? ఇది నేను ఇదివరకు జీకే దానిలో విన్నాను, ఈ ఆల్కహాల్. ఓకే. అప్పుడప్పుడు చూస్తుంట అనమాట, ఈ జీకే క్వశ్చన్స్ రిపీట్ చేసుకుంటూ ఉంటా. ఈ సవరం గాని ఇవన్నీ కానీ మేము చిన్నప్పటి నుంచి విన్నాం. ఏది కర్ర గాని కర్ర, కోడి గాని కోడి, ఇవన్నీ విన్నాం. కర్ర గాని కర్ర నాకేంటో తెలుసు, జీలకర్ర. చూసారా, నాకు కూడా చాలా నాలెడ్జ్ ఉంది. కోడి గాని కోడి పకోడి. అవును, అయ్యో నాకు కూడా తెలుసు. అందుకని ఆ రెండు చెప్పగలిగాం అన్నమాట. ఓకే. ఆల్కహాల్ మాత్రం నేను తెలుసు, విన్నాను. యూట్యూబ్ లో ఎక్కువ జీకే క్వశ్చన్స్ రిపీట్ చేసుకుంటూ ఉంటాను. ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఏమో నాకు తెలీదు, వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో క్వశ్చన్ వచ్చేసి మనకి నరాల వీక్నెస్ ఉంటుంది కదా, నరాల వ్యాధి ఏ కూరగాయ తింటే తగ్గుతుంది? ఏ కూరగాయ, వెజిటేబుల్.
ఏ కూరగాయ ఆ. ఏ కూరగాయ idea లేదు. తింటే తగ్గుతుంది? ఐడియా లేదా? ఉహు. ఓకే అండి, ఒకవేళ లాస్ట్ వరకు తెలిస్తే ఆన్సర్ మళ్ళీ కాల్ చేసి చెప్పండి, ఓకేనా? చెప్తాను. ఓకే అండి, మరి ఈరోజు మీ దగ్గర ఏం క్వశ్చన్స్ లేవా? నా దగ్గర ఉన్నది ప్రపంచంలోనే అతి చిన్న పువ్వు ఒకటి, ఓకే ఇంకోటి లాజిక్ క్వశ్చన్ ఒకటి అడుగుతా. ఓకే. ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఎప్పుడు వస్తూనే ఉంటుంది కానీ ఎప్పటికీ రాదు. కానీ ఎప్పటికీ రాదు. ఉం. ఎప్పుడు వస్తూనే ఉంటుంది కానీ ఎప్పటికీ రాదు. అంటే ఫ్యూచర్ అన్నమాట. ఫ్యూచర్ టెన్స్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది అవునవునండి. ఎప్పటికీ రాదు. ఏంటది ఆన్సర్? కానీ ఎప్పటికీ రాదు. అది లాస్ట్ లో కాల్ చేస్తా లేకపోతే రేపు పొద్దున చెప్తా. రేపు కూడా ఉంది కదా మనది. ఏంటండి? రేపు కూడా ఉంది కదా మన ప్రోగ్రామ్. రేపు చెప్తా ఎవరు చెప్పకపోతే. ఉంది. నేనైతే అడుగుతాను, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయండి. ఎప్పుడు వస్తూనే ఉంటుంది కానీ ఎప్పటికీ రాదు. ఇంకోటి వచ్చేసి ప్రపంచంలో అతి చిన్న పువ్వు ఏమిటి? ఓకే, తప్పకుండా అడుగుతాను. వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి ఆన్సర్స్ వస్తున్నాయో కూడా మీరు రేపు చెప్పండి, లేకపోతే ఈరోజు నేను చెప్తాను మీకు, ఓకేనా? ఓకే. ఓకే.